హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అనమాట. టైం వచ్చేసి 5:30 అలా అయింది. ఇంకా 5:30 అయిందంటే ఇంకా నా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. పొద్దున్నే లేచి ఇంకా పిల్లలకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాను. నిన్న ఎగ్స్ తీసుకొని వచ్చారు కదా, నిన్నటి వ్లాగ్లో నేను షేర్ చేశాను కదా. అయితే ఎగ్స్ ఇంకా బాయిల్ చేద్దాము అని చెప్పేసి ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఒక్కొక్కటి అనమాట, మేము 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్ అనమాట. ఇంకా 4 ఎగ్స్ కూడా తీసేసి నీట్గా వాష్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. తర్వాత పాలు ఉన్నాయి, పాలు కూడా వేడి చేసేసి పిల్లలకి ఫస్ట్ ఒక ఎగ్ ఇచ్చేసి తర్వాత పాలు ఇస్తాను. అంతకుముందు నేను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు నీట్గా ఏం వాష్ చేసేదాన్ని కాదు, మామూలుగానే ఉంటాయి కదా అని చెప్పేసి డైరెక్ట్ కొన్ని వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేదాన్ని. కానీ అలా కాదంట, మనం ఎగ్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలంట నీట్గా. తర్వాత అంటే చూడ్డానికి నీట్గానే ఉంటాయి కానీ కనపడని వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ డస్ట్ అదంతా ఉంటుందంట. అందుకని చెప్పేసి మనం ఎగ్స్ ఎప్పుడు తీసుకొచ్చినా కూడా బయట నుంచి మనం వాడుకునేటప్పుడు ఒక 2 సార్లు అట్లా వాష్ చేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలంట. అప్పుడైతే మంచిది అని చెప్పేసి ఇంకా ఈ మధ్య చెప్తున్నారు. అందుకని నీట్గా వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకొక చిన్న టిప్ అండి, ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడు అదే బాయిల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసాం అనుకోండి, ఒక్కొక్కసారి మనం ఎగ్స్ ఎంత ఎక్కువసేపు ఉడకబెట్టినా కూడా పైన పెక్కు తొందరగా రాదు కదా. ఆ పెక్కు తొందరగా రావాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వచ్చేసిద్దంట, మనం తీసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటామంట. నేను కూడా నేర్చుకున్నా, ఈ మధ్య తెలుసుకున్నా అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నా. బాయిల్ చేసేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి, పెక్కు తొందరగా ఈజీగా రావడానికి ఉంటుందన్నమాట సాల్ట్ వేస్తే. ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను, ఇంకో స్టవ్ మీద ఎగ్స్ పెట్టేశానండి. అవి ఉడుకుతూ ఉన్నాయి. ఈ లోపల టిఫిన్ కోసం అని చెప్పేసి పిండి కలుపుతున్నా. చాలా రోజులు అయిపోతుంది పూరి తిని. దోశలు, ఇడ్లీలు, ఉప్మాలు ఇవే తింటున్నాం కానీ పూరి ఎందుకనో నాకు ఆయిల్ ఫుడ్ కదా, ఎందుకులే ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే చేస్తాను ఎందుకులే అని చెప్పేసి ఈరోజు ఎందుకనో కొంచెం గట్టిగా అనిపించింది అనమాట. పూరి చేద్దాం, పిల్లలు కూడా తిని చాలా రోజులు అయిపోతుంది అని చెప్పేసి పూరి కోసం అని చెప్పేసి ఇక్కడ కలుపుతున్నా అండి. పిండి కలిపేసి పక్కన పెట్టాను అనుకుంటే ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ మనం పక్కన పెడితే బాగుంటుంది కదా. అందుకని స్టవ్ మీద అవి రెండు ఉడుకుతున్నాయి కదా అని పిండి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మనం రోజు మార్చి రోజు వ్లాగ్స్ పెడుతూ ఉన్నాం కాబట్టి ఫ్రైడేది అంటే సాటర్డే వస్తుందేమో. ఫ్రైడే రోజు మీరు ఎగ్స్ తింటారా అంటే తింటామండి. మేము కొన్ని డేస్ తినము, కొన్ని డేస్ తింటాము, ఎవరు అలవాటు వాళ్ళది. మళ్ళీ టక్కన అనేస్తారు కదా ఫ్రైడే వ్లాగ్ అంటున్నారు, మరి ఆ రోజు ఎగ్స్ తింటారా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు కదా. అందుకని ముందే చెప్తున్నా, కొన్ని డేస్ తినము, మేము కూడా కొన్ని పెట్టుకున్నాము, కొన్ని డేస్ అయితే తినేస్తాం అనమాట. అలా ఫ్రైడే మేము ఎగ్స్ తింటాము. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. తర్వాత పిండి అయితే కలిపేశానండి, ఇది పూరి కోసం అనమాట. కలిపేసిన తర్వాత దాని మీద కొంచెం లైట్గా పిండి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల నాకు పాలు కాగిపోయినాయి. ఎందుకనంటే అంత ఫాస్ట్గా నేను పాలు ఎక్కువ మరిగించకుండా కొంచెం వేడి చేసి తీసేసాను అంటే, ఆల్రెడీ నేను పాలు ముందు రోజు నైటే మరక్కాసేస్తాను అనమాట. మరక్కాసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. పొద్దున్నే అంత ఎక్కువ మరక్కాయాల్సిన అవసరం ఉండదు. లైట్గా వేడి చేసేసి పిల్లలకు చెరుకు కొంచెం ఇచ్చేసి తోడేస్తాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదు నేను లేచే టైంకి. ఇంకా నేను వర్క్ చేసుకుంటా ఉంటే చిద్వి లేచి వచ్చాడనమాట. నేను పొద్దున్నే 10:30కి అలాగా బిగ్ వీడియోస్ షేర్ చేస్తాను, 8కి అలాగా షార్ట్ వీడియోస్ షేర్ చేస్తానండి. ఈ టైమింగ్స్లో ఏంటంటే కొంచెం హడావిడి లేకుండా ఉంటారేమో అనేది నా ఫీలింగ్ అనమాట. ఆ టైంలో పోస్ట్ చేస్తే కొంచెం అందరూ చూడడానికి ఉంటుందేమో అన్నట్టుగా నేను ఆ టైంకి పోస్ట్ చేస్తాను. కానీ నాకు ఎక్కువగా వ్యూస్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ వస్తుంది. అదే నేను అనుకుంటున్నాను అనమాట, ఆఫ్టర్నూన్కి ఏమైనా చేంజ్ చేద్దామా బిగ్ వీడియోస్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మీ సజెషనే కావాలన్నమాట. మీరు చెప్పండి, మనం ఇప్పుడు 10:30కి ఎలా అయితే వస్తున్నాయో అలానే కంటిన్యూ చేద్దామా లేదంటే ఆఫ్టర్నూన్కి చేంజ్ చేద్దామా అనేది చెప్తే నేను అదే టైంకి పోస్ట్ చేస్తాను. ఎందుకనంటే
వ్యూస్ ఏ టైంకి వస్తే ఆ టైంలో పోస్ట్ చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, మరి మార్నింగ్ టైంలో చేయమంటారా లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో పోస్ట్ చేయమంటారా అనేది కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత చిద్వి వచ్చేసాడండి. చిద్వితో పాటు నేను కూడా నా ఎగ్ నేను తినేసాను, చిద్వి తినేసాడు. మా ఇంట్లో ఇద్దరు బద్దకస్తులు ఉన్నారనమాట, చైత్ర అను మా ఆయన. వాళ్ళు వచ్చి తినేసరికి ఇంకా సాయంత్రం అయిపోద్ది, వాళ్ళతో పెట్టుకుంటే అవ్వదు. అందుకని చిద్విని ఎగ్ తినేసి గీజర్ ఆన్ చేసుకోమని చెప్పాను ఇందాక. గీజర్ ఆన్ చేసుకున్నాడు, వెళ్ళి స్నానం చేసిరారా అని చెప్పేసి వాడిని పంపించేశాను అనమాట. ఇంక ఈరోజు ఏంటంటే నేను కర్రీ కోసం వంకాయను టమాటా కర్రీ చేస్తున్నా. ఎందుకు పొద్దున్నే చేసేస్తున్నాను అని అంటే, పూరీలోకి కర్రీ అయితే బాగుంటుంది కదా. మామూలుగా పూరి అను పొటాటో కర్రీ చాలా బాగుంటుంది, లేదంటే పన్నీర్ కర్రీ. కానీ ఈరోజు ఏంటంటే ఇంట్లో పొటాటోస్ లేవన్నమాట. అందుకని చెప్పేసి వంకాయ టమాటా కర్రీ చేశాను అనుకోండి, మధ్యాహ్నం లంచ్లోకి ఉండిద్ది. ఆ తర్వాత ఇప్పుడు పూరీలోకి తినడానికి కూడా రెండింటికి పనికొస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాను అనమాట. కొన్ని వంకాయలు ఉంచేసాను, ఒకవేళ చేయాలి అనిపిస్తే మధ్యాహ్నం టైంలో పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు వేసి పచ్చడి చేయొచ్చు కదా అని చెప్పేసి కొన్ని వంకాయలు ఉంచేసి మిగిలినవన్నీ కూడా కట్ చేసి కర్రీ అయితే తాలింపు పెట్టేస్తున్నా అండి. ఈరోజు శుక్రవారం కాబట్టి చైత్రాకి తలస్నానం చేయించాలి. స్టవ్ మీద కర్రీ పెట్టాను అనుకోండి, సిమ్లో పెట్టేసి వెళ్తే అది ఇంకా ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపు చైత్రాకి తలస్నానం చేయించవచ్చు కదా అని చెప్పేసి అటువైపు వెళ్ళాను అనమాట. నాకు చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది అంటే చాలామంది ఏం కాదులేండి, కామెంట్స్లో ఒకళ్ళిద్దరూ నన్ను అడుగుతూ ఉంటారనమాట. ఈ పెద్ద డేషా పెట్టి నేను కర్రీ చేస్తుంటే నన్ను ఒక సిస్టర్ అడిగారు, ఎందుకు మీరు రోజు వండుకునే వంట అంత పెద్ద పెద్ద డేషాల్లో వండుతారు అని చెప్పేసి అడిగారనమాట. అప్పుడు నేను ఆ సిస్టర్కి రిప్లై ఇచ్చాను, చిన్న చిన్న డేషాలు లేవు సిస్టర్, అందుకని పెద్ద పెద్ద డేషాల్లో వండుతున్నాను అని చెప్పేసి చెప్పానమాట. నేను ఈ డేషా కొనిపించుకోవడానికి మా ఆయన చేత దగ్గర 2-3 నెలలు టైం పట్టింది. చాలాసార్లు అడిగాను, కొనిపించు అని అడిగితే ఇప్పుడు కాదులే రేపు ఎల్లుండి అని అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాడు. ఈ షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఈ డేషా బాగా నచ్చింది. మామూలుగా అయితే నాకు ఇంట్లోకి చిన్న చిన్న డేషాలే సరిపోతాయి, మాకు చిన్నపిల్లలే కదండి, సరిపోతాయి చిన్న చిన్న డేషాలు అయితే. కానీ నాకు వెళ్ళగానే పెద్ద డేషా కనిపించింది. నా ఆలోచన ఏంటంటే ఆ డేషా నాకు 1650 రూపాయలు పడింది, పెద్ద డేషా అది కొంచెం. అయితే ఆ 1650 రూపాయలు డేషా నేను తీసుకున్నా. ఎందుకు చిన్నది కొనాలంటే తక్కువ డబ్బులు మనం సేవ్ చేసుకోవాలి అంటే అంత టైం ఏమీ పట్టదు, ఈజీగానే సేవ్ చేసుకోవచ్చు. చిన్న డేషా కోసం మనం అంత కష్టపడే అవసరం లేదు. కానీ పెద్ద డేషా కొనాలి కొంచెం ఎక్కువ డబ్బులు అని అంటే మా ఆయన ఇప్పుడు వద్దులే ఇప్పుడు కాదులే అని చెప్పేసి ఇంకా పోస్ట్పోన్ చేస్తారు. అందుకని చెప్పేసి ముందు పెద్ద డేషా ఇంటికి వచ్చేసింది అనుకోండి, చిన్న డేషా ఎప్పుడైనా కొనుక్కోవచ్చులే అన్నట్టుగా నేను పెద్ద డేషా తెచ్చేసుకున్నాను. కానీ ఇదేంటంటే కొంచెం ఎక్కువ కర్రీ చేసేటప్పుడు లేదంటే బిర్యానీస్ కానీ అలా చేసేటప్పుడు, పలావులు బిర్యానీలు ఇవి చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఫిష్ కర్రీ ఒకటి అలాంటప్పుడు యూజ్ అవుతుంది. రోజు ఇలా నేను ఇంట్లో కర్రీ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి అంత పెద్ద డేషా ఎక్కువైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా పెద్ద డేషానే అని. అందుకని ఈ మధ్య నేను ఎక్కువ వాడట్లేదు, అంత పెద్ద డేషాలో మనం వండుకునే కేజీ కర్రీ ఏం చేస్తాంలే అన్నట్టుగా వాడట్లేదు. ఇంకా ఈరోజు కొంచెం కర్రీ ఎక్కువ చేశాను కదా, ఇప్పటికి కావాలి మధ్యాహ్నానికి కూడా కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువ చేశాను కదా, అందుకని పెద్ద డేషా ఈరోజు వాడాను అనమాట. చాలా రోజులు అయిపోతుంది ఆ డేషాలో కర్రీ చేసి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్న చిన్న డేషాలు కొనుక్కొచ్చుకోవాలండి. కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ అంతే పోతుంది ఎప్పటికప్పుడు. ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం మనకి ఇంట్లో డైలీ వాడుకోవడానికి ఎంత సైజు కావాలో అంత సైజు ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. చెప్పాను కదా ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి చైత్రాకి తలస్నానం చేయించి నేను చెప్పా, చైత్ర నేను బయట ముగ్గేశాను కొంచెం పసుపు కుంకుమ వేసిరా చైత్ర అని అంటే ఇంకా ఆమె కూర్చొని అలుగుతుంది. నాకైతే ఎంత ముచ్చటగా అనిపించిందో చైత్ర అని అలా ఏదో పెద్ద ఆరెంజ్లాగా టవల్ ఒకటి కట్టేసుకొని కూర్చొని చక్కగా పసుపు కుంకుమ మళ్ళీ పువ్వులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండింది. వాళ్ళ అన్న వచ్చి చూస్తున్నాడు అనమాట, ఏం చేస్తుంది ఇది అన్నట్టు. ఇద్దరు కలిసి వేశారు. అయితే పువ్వులంట మధ్యలో వేసేసాడు వాడు అన్నీ. అలా వేయకూడదంట, పసుపు కుంకుమ ఎలా అయితే వేసామో ముగ్గులో సేమ్ ఈ పువ్వులు కూడా అక్కడ కొంచెం వేయాలి అని చెప్పేసి వేసిన పూలన్నీ కూడా తీసి మళ్ళీ వేసింది. అన్నయ్యకి తెలియదు నేను వేస్తాను, అన్నయ్యకి రాదు అని చెప్పేసి. ఆమెకి ఇంకా సాటిస్ఫై అవ్వలేదనమాట. ఇంకా పువ్వులు తీసుకురా, ఇంకా పసుపు కుంకుమ తీసుకురా, నేను వేస్తాను ముగ్గులు అని చెప్పేసి అంటా ఉంది. ఇప్పటికే చాలా వేసావమ్మా, ఇంకా చాలు సరిపోద్ది, రేపు మళ్ళీ ఎప్పుడైనా ఎద్దు కానిలే అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. లేదు ఇంకా నేను వేస్తాను అని చెప్పేసి అంటుంది. ముగ్గు నిండా పసుపు కుంకుమ, నేను వేసిన ముగ్గు కనపడట్లేదు అసలు, మొత్తం పసుపు కుంకుమ పూలతోనే నింపేసింది.
మొన్న నేను తీసుకున్నాను కదా 1000 రూపాయలకి 3 పట్టు లంగాలు అని చెప్పేసి ఇచ్చారు కదా, నేను ఆ రోజు మీకు 3 పట్టు లంగాలే చూపించా. తర్వాత ఇంకొక 2 ఎక్స్ట్రా అమ్మ కూడా తీసుకుంది, మొత్తం 5 పట్టు లంగాలండి. ఇలా శుక్రవారాలు వేయడానికి ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చైత్రకు కూడా ఇలా పట్టు లంగాలన్నా మంచిగా రెడీ అవ్వాలన్నా చాలా ఇష్టం. ఇంకొకటి, నేను విడిగా వీడియోస్ తీస్తాను అని అంటే అంత సపోర్ట్ చెయ్యలే, కానీ ఇలా మంచిగా రెడీ అయినప్పుడు మాత్రం నేను ఏది చెప్తే అది చేసిద్ది అనమాట. ఆమె మంచిగా చెప్పిన మాట వినాలి, వీడియోలకు సపోర్ట్ చేయాలి అంటే ఆమెను రెడీ చేయడం కూడా అలానే రెడీ చేయాలి. చూడండి, మా ఆయన అయితే మురిసిపోతున్నాడు అనమాట. కూతురు ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు వేసేసరికి ముచ్చటగా అనిపించింది ఆయనకి. నవ్వుకుంటున్నాడు, ఇంకా బాగున్నావు చైత్ర అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. అది వెళ్ళి చెప్తుంది, డాడీ నేను ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు వేసాను చూడు అని చెప్పి చెప్తుంది అనమాట. మా ఆయన మధ్యలోనే ఒకసారి వచ్చి ఏం చేస్తుంది అన్నట్టుగా వచ్చి చూసేసి వెళ్ళారు. ఆమె ఏం చేసినా కూడా మా ఆయన దగ్గర నుంచి మార్క్స్ కావాలి. ఆయన పొగిడితే ఇష్టం అనమాట. మా డాడీ నా డాడీ అన్నట్టుగా ఇంకా నాకే అన్నట్టు ఉండిద్ది. నాకు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. అంటే అమ్మాయిలకి ఎప్పుడైనా కూడా ఫాదర్తో కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం పాజిటివ్గా ఉందనుకోండి, అమ్మాయిలకి ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది అనమాట. చాలామంది నేను కుళ్ళుగా చెప్తున్నాను అనుకుంటారు, వాళ్ళిద్దరు ఒక టీము మనల్ని పట్టించుకోదు అని చెప్తుంటే నేనేదో ఇదిగా చెప్తున్నాను అని అనుకుంటారు. లేదండి, వాళ్ళిద్దరు బాండింగ్ మంచిగా ఉంటమే నాకు కూడా కావాలి. అమ్మాయిలకి కొంచెం ధైర్యం ఉంటుంది అనమాట. ఫాదర్ సపోర్ట్ కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఇంకా ఇంట్లో బ్రదర్స్ ఉంటే బ్రదర్ సపోర్ట్ కానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ కానీ ఉంటే అమ్మాయిలకి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళు మేము ఉన్నామని ధైర్యం చెప్తే వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళిద్దరు బాండింగ్ మంచిగా ఉండడం కూడా నాకు చాలా ఇష్టం. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా ఇద్దరు బాగుంటారు అని. చైత్ర ముగ్గేసిన తర్వాత ఇంక నేను లోపలికి వచ్చేసానండి. చైత్రని మాత్రం కొంచెం ఎండలో కూర్చోమని చెప్పా. తలస్నానం చేయించాను కదా, ఆల్రెడీ జలుబు ఉంది, మళ్ళీ ఎక్కువైద్దేమో అని చెప్పేసి చైత్రని బయట కూర్చోమని చెప్పేసి ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టేశాను. పూరి అని చెప్పాను కదా, పూరీలు కూడా చేసేసి ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తింటూ ఉన్నారు. చైత్రకి జడేశానండి. నేను ఇందాక జడ చూపించాను కదా, అదేంటంటే మేము ఈతాకుల జడ అంటాము, 2 పాయలతో అల్లుతూ ఉంటాం అనమాట. ఈ జడ నాకు మా నాన్నమ్మ నేర్పించింది. అప్పుడు మాకు పిల్లలందరూ ఉంటాం కదా, ఒకరికి వేస్తుంటే చూపించేదనమాట, ఇలా 2 పాయలు తీసుకోవాలి, సైడ్ నుంచి చిన్న పాయలు తీసుకొని అల్లాలి అని చెప్పేసి చెప్పింది. నేను వేసి చాలా రోజులు అయిపోతుంది ఈతాకుల జడ. తలస్నానం చేయించాను కదా, ఒకసారి వేద్దాము అని చెప్పేసి చైత్రాకు వేశాను. కానీ కూర్చోబెట్టి వేస్తుంటే ఎండ పడుతుందనమాట కంట్లో, అందుకని సరిగ్గా సపోర్ట్ చేయలేదు. పైన అంత బాగా రాలేదులే, కానీ వెనక జడ వరకు అయితే బాగా వచ్చింది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించానండి. శుక్రవారం అయినా శనివారం అయినా ఏ రోజైనా మా ఇంట్లో ఇలా ధూపం వేయాల్సిందే. ఈ ధూపం వేయకుండా మా ఆయన అయితే బయటకు వెళ్ళారనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.